తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త చర్చ నడుస్తుంది. ఆ చర్చ అభివృద్ధిపై కాదు, అవినీతిపై కాదు, కేవలం పొత్తుల గురించి పార్టీల నాయకుల విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా అప్పుడే పొత్తుల చిచ్చు ఎందుకు రాజేస్తున్నారు? ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య జరుగుతున్న ఈ మైండ్ గేమ్ ఏంటి? ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం వెనుక ఉన్న అసలు ప్లాన్ ఏంటి? తెలియాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. పార్టీల సిద్ధాంతాలు ఏవైనా కావచ్చుగాక, విధానాలు ఎలాగైనా ఉండొచ్చుగాక, నాయకుల అంతిమ లక్ష్యం రాజకీయంగా లబ్ధి పొందడమే, ఎన్నికల ఫలితాల్లో తమ పార్టీ జెండా ఎగరేయడమే. దీనికోసం అవసరమైతే ఎజెండాలు పక్కన పెడతారు, సైద్ధాంతిక వ్యతిరేకులతో కరచాలనం చేస్తారు. అయితే తాజాగా తెలంగాణ రాజకీయాల్లో పొత్తులపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అటు రాజకీయ పార్టీలు కూడా పొత్తులపై మైండ్ గేమ్ ఆడుతున్నాయి. ఎన్నికలకి ఇంకా సమయం ఉన్న పొత్తులపై నేతల మధ్య డైలాగ్ వారు కొనసాగుతోంది. అటు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత రకరకాల విమర్శలు తెరపైకొచ్చాయి. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ అధికారంపై మమకారం పెంచుకుంది. కానీ గులాబీ పార్టీతో బీజేపీ పొత్తు ఊహాగానాలు కాషాయ పార్టీని దెబ్బతీశాయి. అంతిమంగా అది కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చింది. ఇక తాజాగా తెలంగాణలో ఏ ఇద్దరు రాజకీయ నేతలు కలిసినా అది పొత్తు కోసమే అన్నట్లుగా ప్రచారం సాగుతోంది. గడిచిన ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ ఒంటరి పోరాటం చేస్తోంది. కానీ కాంగ్రెస్ తో ఆ పార్టీకి లోపాయికారి ఒప్పందం ఉందంటూ బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. గతంలో కాంగ్రెస్ తో కలిసి పనిచేసిన చరిత్ర బీఆర్ఎస్ కు ఉందని గుర్తు చేస్తూ రేపు కూడా అదే జరుగుతుందని బీజేపీ విమర్శలు చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు చేస్తున్నారు. అంతేకాదు కవితకు, కేటీఆర్ కు సీఎం రేవంత్ సంధి కుదిర్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలకు పదును పెడుతున్నట్లు కనిపిస్తోంది. గత కొంతకాలంగా తెలంగాణ బీజేపీ నేతలు చాలా జాగ్రత్త పడ్డారు. తమ పార్టీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదు అని తేల్చి చెప్పారు. పొలిటికల్ డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా ఆ పార్టీ నేతలు అలా ప్రకటనలు చేస్తూ వచ్చారు. అయితే బీజేపీ ఆరోపణల్ని తిప్పికొట్టడంతో పాటు కాంగ్రెస్ రివర్స్ అటాక్ చేస్తోంది. ఢిల్లీలో ఉన్న బీజేపీ, గల్లీలో ఉన్న బీఆర్ఎస్ ఒక్కటేనని విమర్శిస్తున్నారు. ఈ రెండు పార్టీల మధ్య అవగాహన కుదిరిందని సీఎం రేవంత్ మొదలుకొని పార్టీ నాయకులు బీజేపీ, బీఆర్ఎస్ ను విమర్శిస్తున్నారు. అందుకే ఆ పార్టీ నేతలపై ఎలాంటి కేసులు ముందుకు సాగడం లేదని కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తోంది. కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించడానికే ఈ రెండు పార్టీలు డ్రామాలాడుతున్నాయని వారు అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి గురించి గతంలో కిషన్ రెడ్డి లాంటి వారు మాట్లాడారని కాంగ్రెస్ నాయకులు గుర్తు చేస్తున్నారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై విచారణను సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం అప్పగిస్తే 48 గంటల్లో కేసీఆర్ కుటుంబంపై చర్యలు తీసుకుంటామన్నారని, కానీ సీబీఐకి కేసు అప్పగించి నెలలు గడుస్తున్నా ఎలాంటి కదలిక లేదని బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకటే అని కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. మరోవైపు కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ రెండు ఒకటేనని బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. వారికి తెలంగాణ ప్రయోజనాలు పట్టవని, బడేబాయ్ చోటేబాయ్ అని వారి మధ్య ఒప్పందం కుదిరిందని గులాబీ నేతలు అంటున్నారు. గత 10 ఏళ్లు తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని అంటున్నారు. ఈ 2 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రజా సమస్యలను గాలి కొదిలేశారని రాష్ట్ర ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. తెలంగాణకు కేవలం బీఆర్ఎస్ అధికారంలోకి రావడం వల్లే న్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో పార్టీల మధ్య విమర్శలతో పాటు పొత్తులకు సంబంధించి పెద్ద ఎత్తున మాటల యుద్ధం కొనసాగుతోంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనేది పాత మాట. కానీ తెలంగాణలో మాత్రం మీరు ఒకటేనని ఇతర పార్టీలపై ముద్ర వేయడం పార్టీల ఎత్తుగడగా మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పొత్తుల విమర్శలు మైండ్ గేమ్ వచ్చే ఎన్నికల వరకు ఇలాగే కొనసాగుతాయా, లేక ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో వేచి చూడాల్సిందే.